ఇఫ్తార్ సమయంలో ఇంట్లో అందరూ ఇష్టంగా తినే స్నాక్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బ్రెడ్ పకోడానే. రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత వేడి వేడి ఆలు స్టఫ్ బ్రెడ్ పకోడా తింటే ఆ తృప్తే వేరు. ఈరోజు బ్రెడ్ పకోడా బయట దొరికే విధంగా పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. బ్రెడ్ పకోడాకి అసలైన టేస్ట్ ఇచ్చే స్టఫింగ్ కోసం ఉడికించిన ఆలుగడ్డను ఒక బౌల్‌లో తీసుకొని మెత్తగా స్మాష్ చేయండి. ముక్కలేమీ లేకుండా మెత్తగా స్మాష్ చేయాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడర్, అర స్పూన్ జీలకర్ర పౌడర్, అర స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్‌లో అరకప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి వేసి తగినంత సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా వామును ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోండి. ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. విస్కర్‌తో ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకండి. బ్యాటర్ పల్చగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. విస్కర్‌తో బాగా కలపండి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం బజ్జీలు వేసుకుంటాం చూడండి. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలపండి. పిండిని విస్కర్‌తో ఎంత బాగా కలుపుతామో అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకోండి. ఒక బ్రెడ్ స్లైస్‌ని తీసుకొని దానిపై మనం ముందుగా రెడీ చేసిన ఆలు స్టఫ్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇలా స్ప్రెడ్ చేసిన దాని మీద వేరొక స్లైస్ పెట్టి నైఫ్‌తో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కడాయిని తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ ముక్కలను బ్యాటర్‌లో డిప్ చేసి బజ్జీల్లాగా వేసుకోవాలి. ఇలానే కడాయిలో సరిపడా వేసి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ బ్రెడ్ పకోడాలను గోల్డెన్ కలర్‌లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ పకోడాలను క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. ఈ బ్రెడ్ పకోడాలను గ్రీన్ చట్నీతో గానీ లేదా టమాటా కెచప్‌తో గానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చూశారు కదా! ఎంతో టేస్టీగా ఉండే ఇఫ్తార్ స్పెషల్ బ్రెడ్ పకోడా రెడీ. ఈ రంజాన్ మాసంలో మీరు గూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన నిసా హోమ్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.